చాలా ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు అనుకున్న దానికంటే అనూహ్యమైన తీర్పు ఇవ్వడంలో ఈసారి ముందంజలో ఉన్నారనే చెప్పాలి. బికాజ్ పార్టీలు అన్నీ కూడా తామదే విజయమని ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ధీమాను వ్యక్తం చేయడం సహజం. కానీ ప్రజలందరూ కూడా ఒక పార్టీకి పట్టం కడతారు అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు, ధీమాను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో మాత్రం అంచనాలన్నీ కూడా తలకిందులు చేసుకుంటూ మొదటిసారి పోటీ చేస్తున్నటువంటి టీవీకే పార్టీకే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. టీవీకే సింబల్ అయినటువంటి విజిల్ ఊదుకుంటూ విజిల్ గెలుపు కప్పు ముఖ్యం బిగులు అంటూ కూడా టీవీకే అధినేత విజయ్ డైలాగ్ ని ప్రజలందరూ కూడా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. సో ఆయనకి ఆదరణ ఏ రకంగా ఉంది, సినిమాల్లోనే కాదు ఇటు రాజకీయ పరంగా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో రాజకీయంగా తమ జననాయకన్గా విజయ్ని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు, అలానే ఆయన్ని జననాయకన్గా నుంచోబెడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తమిళ ప్రజలు ఆ విధంగా తీర్పునిస్తున్నారు. ఇక కేరళం విషయానికి వస్తే ఎల్డీఎఫ్ పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో కోల్పోయే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ యూడీఎఫ్ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ కూడా ముందుకెళ్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో ఉత్తరాన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సంబంధించి ముందు నుంచి కూడా ఉత్కంఠభరితంగానే పోలింగ్ జరిగింది. అండ్ అలాగే పోలింగ్లో గందరగోళ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్ జవాన్లు ఎంతో టైట్ సెక్యూరిటీతో ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ టీఎంసీ ఈసారి కూడా టీఎంసీ మమతా బెనర్జీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ బీజేపీ పార్టీ మీద చెయ్యని విమర్శ అంటూ లేదు. బీజేపీ కావాలనే స్టాక్ మార్కెట్ల కోసం సర్వేలన్నింటినీ కూడా మేనేజ్ చేశారు, స్టాక్ మార్కెట్లు బూస్టింగ్ కోసం. సో పశ్చిమ బెంగాల్లో దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో టీఎంసీ మరొకసారి గెలవబోతుంది అని మమతా బెనర్జీ చెప్పారు. కానీ అక్కడి ప్రజల తీర్పు మాత్రం చూస్తుంటే ట్రెండ్స్ వస్తున్నప్పుడు మనకి కనబడుతోంది దట్ పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కడుతున్నటువంటి పరిస్థితే కనబడుతోంది. ఆ దిశగానే బీజేపీ ముందుకు వెళ్తోంది. 165 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 117 స్థానాలకే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అయితే పత్తా కూడా లేదు. 5 స్థానాల్లో మాత్రమే ప్రభావం కూడా చూపించలేకపోతోంది. అక్కడ కాంగ్రెస్ 5 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది దీదీకి బెంగాల్ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పక తప్పదు. ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అయితే కనుక దీదీని పక్కన కూర్చోబెట్టారు బెంగాల్ ప్రజలు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటు కేరళంలో కూడా ఎల్డీఎఫ్ ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అంటే అవుననే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ దాదాపు యూడీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ముందంజలో ఉంటూ ఎక్కువ స్థానాల్లో ముందుకు వెళ్తోంది. ఇక పుదుచ్చేరికి వస్తే చిన్న రాష్ట్రమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ 22 స్థానాలకు పైచిలుకులో అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు అస్సాంలో అయితే ఈసారి కూడా 100 సీట్లకు పైనే గెలుస్తాము అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిశ్వశర్మ చేసినటువంటి కామెంట్స్కి అనుగుణంగానే అక్కడ ప్రజలు ఓటరు తీర్పు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. దాదాపు 96 స్థానాలు 100కి దగ్గరలో అటు బీజేపీ అస్సాంలో ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కళ్యాణ్ మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఏ రాష్ట్రంలో ఎవరెవరిని ప్రాతినిధ్యం వహించి ప్రజా నాయకుడిగా ఉంచాలి అనేది అయితే ప్రజల తీర్పు అయితే కనబడుతోంది. అందులో క్వైట్ ఎక్సైటింగ్ గా క్వైట్ ఇంట్రెస్టింగ్ గా తమిళనాడు ఆల్ ఓవర్ ద ఇండియాలో ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. కళ్యాణ్, ఓ టు యు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. మొత్తానికి 4 స్టేట్లు కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం చాలా క్లియర్గా ఉన్నాయి. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది తేలిపోయింది. కానీ తమిళనాడు మాత్రం ఇంకా కొంత సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. 100 సీట్లు దాటాడు విజయ్, అయినా 118 మ్యాజిక్ ఫిగర్. అక్కడ 110 వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ట్రెండ్ చూస్తుంటే. మరొక 5-6 సీట్లు తక్కువ పడితే అప్పుడు ఏం జరగబోతుంది? ఏఐడిఎంకే చీలుతుందా, లేకుంటే డిఎంకే నుంచి ఎవరైనా వచ్చి విజయ్తో కలుస్తారా, లేకుంటే అవుట్ రైట్గా బీజేపీ ఒక రాష్ట్రం అధికారంలో ఉండాలి అని కోరుకునే పార్టీ కాబట్టి విజయ్కి బయట నుంచి మద్దతు ఇస్తుందా? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఏదేమైనా దేశంలో ఉన్న ఒకే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళ అధికారం కోల్పోయింది. అక్కడ కమ్యూనిస్టులు అధికారం కోల్పోయారు. అక్కడ కూడా యూడీఎఫ్ ఘన విజయం సాధించిందని చెప్పాలి. 100 సీట్లకు చేరువైంది. 40-50 సీట్ల దగ్గరే లెఫ్ట్ పార్టీ ఉంది, సిపిఎం అలయన్స్ పార్టీలు ఉన్నాయి. దీనికి సంబంధించి జూలకంటి రంగారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. రంగారెడ్డి గారు, మీ చేతిలో ఉన్న ఒకే ఒక కమ్యూనిస్ట్ రాష్ట్రం కూడా కోల్పోయారు. చాలా స్ట్రాంగ్, కేరళ అంటేనే కమ్యూనిస్ట్ గుర్తొచ్చే స్టేట్ ఒకటి.
పశ్చిమ బెంగాల్ అంటే ఎప్పుడో మీ స్టేటే, అది కూడా అది పోగొట్టుకున్నారు. త్రిపుర పోయింది, ఇప్పుడు మిగిలిన ఈ ఒక్క స్టేట్ కూడా పోయింది. తెలంగాణలో ఒక సీటు ఉంది వామపక్షాలకు, రెండింటికి కలిపి. ఎలా చూస్తున్నారు అంటే వామపక్ష రాజకీయాలకు కాలం చెల్లిందా? మీరు తోక పార్టీలను చాలా రోజుల నుంచి రాజకీయ నాయకులు విమర్శలు చేస్తుంటారు. ఆ తోక పార్టీగా కూడా మిమ్మల్ని తీసుకునే పరిస్థితి ఇక కనిపించకుండా పోతుందా? మళ్ళీ పుంజుకుంటారా? ఏమనిపిస్తుంది మీకు ఈ ఫలితాలు చూస్తే? ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉంది. అక్కడ ఎప్పుడైనా కూడా ఒకసారి ఎల్డిఎఫ్, ఒక టర్మ్ ఏమో యూడిఎఫ్ వచ్చేది. పోయినసారి మాత్రమే రెండోసారి మళ్ళీ ఎల్డిఎఫ్ రావటం జరిగింది. మూడోసారి కూడా రావటానికి కొరకు అక్కడ ఉన్న ప్రభుత్వం విజయన్ గారి నాయకత్వంలో వాళ్ళు మాక్సిమం ప్రజలకు దగ్గరగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కొరకు బాధ్యతగా నిజాయితీగానే పనిచేశారు. కానీ ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు మనం పరిశీలించినా కూడా పోయినసారే అట్లా వచ్చింది, కానీ అట్లా ఉంది. అందుకని ఒక మార్పు అనేది కోరుకోవడం అనేది వాళ్ళకి ఎప్పుడు అలవాటు. అది ఆ పద్ధతుల్లోనే జరిగింది తప్ప